సో నెక్స్ట్ వచ్చేసి మాస్క్ ఫంక్షన్ ఆపోజిట్ ఆఫ్ వేర్ ఫంక్షన్కి ఉంటుందన్నమాట. సో ముందుగా శాలరీలో ఏముందో చూద్దాం. ఓకే, సో ఎంప్లాయీ 1 టు ఎంప్లాయీ 5 డీటెయిల్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరి శాలరీ అయితే 60,000 కంటే ఎక్కువ ఉందో, ఓకే, సో వాళ్ళకి మాత్రమే నాట్ ఏ నెంబర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలి అండ్ మిగిలిన వాల్యూస్ మనం చూపించాలి. ఓకే, సో హైట్స్ NaN వేర్ కండిషన్ ఇస్ ట్రూ కీప్స్ అదర్వైజ్. సో సింపుల్గా చెప్తున్నాను. ఓకే, శాలరీ గ్రేటర్ దాన్ ఫస్ట్ 60,000. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తాయి. బట్ సో మాస్క్ ఫంక్షన్ యూజ్ చేయాలి ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ వేర్ కండిషన్కి ఆపోజిట్ శాలరీ డాట్ మాస్క్. ఓకే, చూడండి ఇప్పుడు, అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 60,000 కంటే బిలో ఉన్న వాల్యూస్ మాత్రం చూపిస్తుంది, వాటి కంటే అబవ్ ఉన్న వాల్యూస్ NaNతో మాస్క్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ, చూడండి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 5 వాల్యూస్ అనేవి బిలో 60,000 అండ్ ఈక్వల్ టు 60,000. బట్ మనం అడిగిన కండిషన్ ఏంటి, శాలరీ గ్రేటర్ దాన్ 60,000 కాబట్టి సో వాటికి మాత్రమే NaN అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. సో విల్ సీ నెక్స్ట్ ఎగ్జాంపుల్. అండ్ 60,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ని నాకు 0తో రిప్లేస్ చేయి అని చెప్పి అడగాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా చేస్తాం, శాలరీ డాట్ మాస్క్ రాయండి ఇక్కడ ఈ విధంగా, లైక్ శాలరీ గ్రేటర్ దెన్ 60,000, 0. ఓకే, సో ఈ విధంగా పెట్టండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎవరివైతే శాలరీస్ 60,000 కంటే ఎక్కువ ఉంటాయో వాటిని 0తో రిప్లేస్ అయితే చేస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ మాస్క్ ఫంక్షన్.